మీ మనసు ఇక్కడున్నట్టుగా లేదే. నిజమే. తెల్లారాక వాళ్ళకి విషయం చెప్పాలిగా. ఆ అమ్మాయి ఫోన్ చేసింది. ఇంత గొప్పవాళ్ళు ఇంటికొచ్చి పిలుస్తుంటే వెళ్ళకపోవడం మంచిది కాదని తను కూడా చెప్పింది. నేను రావడం కుదరదని చెప్పలేదుగా. కాని మనసులో ఏదో ఒక సంకోచం. అది నీతో చెప్తే అవసరం లేని సంకోచమని చెప్పినా చెప్తావు. వెళ్ళాలా వెళ్ళకూడదా? ఇప్పుడు నా సమస్య అది కాదు. ఆ పెళ్లి ముహూర్తం డేటు విన్న దగ్గర్నుంచి నాకు అదోలా ఉంది. దేశం దాటి వెళ్ళాక జాతకాలు పొంతనలు చూడరని చెప్తారు. ఏమైనా గ్రహాలు లోకమంతా ఒకటే గదా. అక్టోబరు 15వ తేదీ ఆశ్వయుజ మాసం. అలాగే ఇంకొక విషయం, రాహువు కేతువు తిన్నగా కలుస్తున్నారు. శని దృష్టి కూడా ఉంది. వీటిని బట్టి ఆ పెళ్లి జరగదు. జరగడం జరగకపోవడం మన చేతిలో లేదు కదండి. ఆ పెళ్లి ఎలా చేయాలో వాళ్ళు చూసుకుంటారు. అక్కడికి వెళ్తే మన బాలు సెటిల్ అవుతాడు. వాడు ఉద్యోగం చేయకపోవడం నాకు బాధగా ఉంది. నిన్న రాత్రి వాడి జాతకం చూశాను. గురుదశ మొదలైంది. ఒకే ఒక ఉద్యోగం చేస్తాడు. రకరకాల ఉద్యోగాలు వాడు ఎప్పుడూ చేయడు. ఆ ఉద్యోగంలో వాడు చాలా గొప్పగా ఉంటాడు. విదేశాల్లోనే వాడుంటాడు. అమ్మా, నువ్వే నా మొర వినాలి. చాలా పనులున్నాయి. పాస్పోర్ట్, దానికి సంబంధించిన పనులు. టైం ఉందిలే. ఈ నెల అయిపోతే ఇంకిక్కడ పెళ్లిళ్లే లేవు. ఎందుకురా ఇంత లేటైంది? వైద్యశాలకు వెళ్ళాను. ఇవి నాన్నగారి మందులు. రెండింటినీ మిక్స్ చేసి ఒక బాటిల్లో వేసుంచాలని చెప్పారు. ఇదిగో అమ్మ నీ కషాయం. తెలుసుగా, 60 ml గోరువెచ్చని నీళ్లలో 20 ml కషాయాన్ని చేర్చి అది రాత్రి టైంలో. చాలేరా, రోజు వాడుతున్నదాన్ని వీడు నాకు నేర్పిస్తున్నాడు. దుబాయ్ నుంచి మేనన్ ఫోన్ చేశారు. రాత్రి మళ్ళీ ఫోన్ చేస్తామన్నారు. అక్కడికి రావడం మీకు ఇష్టం లేకపోతే బలవంతం చేయనని చెప్పారు. ఆయన వెళ్లాలని నిర్ణయించుకున్నారు కదా. షెకండివ్వమ్మా. నాన్నగారు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం నువ్వేనని నాకు తెలుసు. రేయ్, మీ అమ్మతో ఇప్పుడే చెప్పి నాతో మీ అమ్మ కూడా రావాలి. తను రాకుండా ఒంటరిగా నేను వెళ్ళను. అమ్మ రావడం లేదా? మరి అక్కడికి వెళ్ళడం ఎందుకు? ఇది మనందరం కలిసి వెళ్లే జాలీ ట్రిప్ కదా. అది విదేశమట. వాళ్ళు నాన్ వెజ్ తింటారట. టాయిలెట్కెళ్తే పేపర్ వాడతారట. ఇలాగే ఎన్నో వంకలు పెడుతోంది. అయ్యో అమ్మా, ఇప్పుడు విదేశాలు మునుపట్లా లేవు. ఇక్కడ దొరికేవన్నీ అక్కడ దొరుకుతాయి. ఉదయం వెళ్లి పూజ చేసుకోవడానికి గుళ్ళు కూడా ఉన్నాయి. అవును, ఏ దేశంలో ఉన్నా మనం శుభ్రంగా ఉన్నామా అని చూసుకోవాలి. శుభ్రం అనేది అగ్ని లాంటిది. అవసరం లేనివి అగ్నిలో కాలిపోతాయి. కరెక్ట్. మా ఊళ్ళో కొందరు దోహాలో పనిచేసేవాళ్లున్నారు. వాళ్లలో ఎవరిని కలిసినా మన అబ్దుల్ గురించే చెప్తుంటారు. వాడు ఉద్యోగం వెతుక్కోలేదా, లేక వాడికి ఎవరు ఉద్యోగం ఇవ్వలేదా తెలియడం లేదు. ఆయన వెళ్ళి ఎన్నేళ్లయిందమ్మా? 9 ఏళ్లయింది బాబూ. వీడు పుట్టిన నెల రోజులకే వాడిక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. 2-3 ఉత్తరాలొచ్చాయి. ఇన్ని సంవత్సరాల్లో ఓ 5-6 సార్లు వాళ్ళ ఆవిడికి ఫోన్ చేసుంటాడు. ఎవరినైనా ఏర్పాటు చేసి మీరే వాణ్ణి కనిపెట్టాలి. మీరు చెప్తే వాడొస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. నా సంగతి వదిలేయండి. వాడి పెళ్ళాన్ని, వాడి కొడుకుని వాడు చూసుకోవాలి కదా. నాకెందుకో ఈ మధ్య ఆ అమ్మాయి మొహం చూస్తే బాధగా ఉంది. ఈ కవర్లో వాడి ఫోటో ఉంది. నేను తను చాలా విషయాలు అందులో రాసాం. వీడు కూడా అందులో ఏవేవో గీసి పెట్టాడు. మీరు దిగులు పడకండి. అక్కడ మనకు తెలిసిన వాళ్ళున్నారు. ఆయన్ని కనిపెట్టి తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను. అల్లా, ఇప్పుడే నాకు ప్రశాంతంగా ఉంది. దీన్ని ఆ పెట్లో పెట్టు. బస్సు దిగి చాలా దూరం నడిచొచ్చారు కదా. భోంచేసి తర్వాత వెళ్దురుగాని. రా బాబు, వెళ్ళు. చేతిలో ఆ సంచేంటి? తినడానికి ఏమైనా తెచ్చావా? కొంచెం మామిడికాయలు తీసుకొచ్చాను. లోపల ఉంది, వెళ్ళు. బాలు, ఆయన నీకో పని చెప్తారు. అది నువ్వే చేసి పెట్టాలి. ఏమిటది? అది ఆయనే చెప్తారు.
గోవిందు, నువ్వు బాలు ఒక వారం ఉండాల్సి ఉంటుంది. కావలసినవన్నీ మీరే చూసుకోవాలి. ఏమైనా తక్కువైతే వెంటనే ఫోన్ చేసి చెప్పాలి. లిస్ట్లో ఉన్న పచారీ సామాన్లు, కాయగూరలు అన్నీ కొనిపెట్టాలి. అందరం 3 రోజుల ముందే వచ్చేస్తాం. వంట వాళ్ళు ఒకరోజు ముందు వస్తే చాలు. నేను చెప్పింది అర్థమైందా నీకు? అర్థమైందండి, అర్థమైంది. మరో విషయం అడగాలనుకుంటున్నాను. ప్యాంట్లు కుట్టించావా? ప్యాంట్ ఎందుకు? మరి నువ్వు పంచె కట్టుకొస్తే కుదరదు. ఫ్లైట్ ఎక్కాలంటే ప్యాంట్లు, కోటు ఉండాలి. అయ్యో, ఈ విషయం బాలు చెప్పలేదే. చెప్పలేదా నీకు? లేదు. ఏమిటి వీడు ఇలా చేశాడు? బాలు, ప్యాంట్లయితే మాత్రం నా దగ్గర పాతవి 2-3 ఉన్నాయి. ఇప్పుడు ఈయన కోటికే ఏం చేస్తారో తెలియడం లేదు. కోటు కావాలంటే ఎవరైనా అడిగి తెచ్చుకోవచ్చు, లేదా అద్దెకి తెచ్చుకోవచ్చు. కానీ ఇప్పుడు సమస్య అది కాదు. నా పెళ్ళైన దగ్గర నుంచి మా ఆవిడని నేను ఎక్కడికి తీసుకువెళ్ళలేదు. దాన్ని కూడా నాతో పాటు తీసుకువెళ్తాను. వారం రోజులుగా నాతో మాట్లాడడం లేదు. అందుకే కాకా పట్టడం కోసం మామిడికాయలు కూడా తీసుకొచ్చింది. ఇక ఏం చేయగలం గోవింద్ గారు? 15 మంది లిస్టు వెళ్ళిపోయింది. వాళ్ళకి వీసాలు, టికెట్లు కూడా రెడీ అవుతున్నాయి. 15 మందా? అంతమంది ఎందుకు? 5 వండడానికి, 10 మంది వడ్డించడానికి. ఆ వడ్డించడానికి వచ్చే 10 మందిలో మా ఆవిడ్ని కూడా చేర్చొచ్చుగా. వడ్డనకు ఒకరు ఎక్కువగా ఉంటారు. లేదంటే నన్ను చంపుకు తింటుంది. ఇప్పుడు ఒకరిని తగ్గించి ఇంకొకరిని చేర్చుకోవడం అది అసలు సాధ్యం కాదు. ఇలాంటి ఉద్దేశం మీకుంటే నాకు ముందే చెప్పుండొచ్చుగా. ఈ రోజు నా ప్రాణం తీస్తుంది. అయినా ఇది టూరేం కాదు కదా. నేను తనతో చెప్తానులే, నువ్వేం టెన్షన్ అవ్వకు. ఓకే. ఓహో, అదరగొట్టావురా బాలు. నీలా బీటెక్ కాకపోయినా నాకు డిగ్రీ ఉంది కదరా. ఏ పనైనా ఓకేరా. ఈ ఊళ్ళో నాకు కొంచెం గౌరవం ఉంటే అంతే చాలు. ఈయనెవర్రా? ఈయనే మేనన్ గారు, అక్కడుండే హోస్టు. మరి లాల్ గారు? లాల్ గారు ఇదిగో. రే మామా, ఆయనే చేయేశారా లేక నువ్వు వేయించుకున్నావా? పోరా, నేను ఆయనతో బాగా క్లోజ్ అయిపోయాను. రే, ఈ ఒక్క స్టిల్తో నీ సినిమాల్లో కూడా వెళ్ళొచ్చురా. ఎంత పెద్ద విషయమో తెలుసా ఇది? అంతా టైం రా. ఏ బాలు, కార్తీక్ అవుట్ అయిపోయాడు, రారా. అయ్యో, అయిపోయాడా? సరే వెళ్ళరా. ఇదిగో పట్టుకో. మనల్ని రిసీవ్ చేసుకోవడానికి ఒకరు వస్తారన్నారు, ఇంకా రాలేదు. ఎవరు వచ్చినా రాకపోయినా నేను మాత్రం పాసుకు వెళ్ళాలి. వచ్చే ధరలు ఎక్కడైనా వెళ్ళుండొచ్చుగా. అక్కడ బాత్రూములు లేవుగా. నేను కారులోనే కానిచ్చేనా? చెండాలం, మనకి ఏదైనా దారి ఉంటుంది. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? బాలశంకర్? అవును. ఈయన గోవింద్ కదా? ఎలా చెప్పారు? అవతారం చూస్తే తెలియడం లేదు. నా పేరు జోసెఫ్. బండి అక్కడ ఉంది, రండి వెళదాం. రండి. అయ్యో, త్వరగా పోనీ. అయ్యో, ట్రావెలింగ్ ఎలా ఉంది? ఏదో నసుగుతావే, చెప్పొచ్చుగా. ఉదయం నుంచి నిద్ర లేదు. టైం ఎంత అయింది? ఇక్కడ టైం 7 అవుతోంది. ఇండియాలో 2.5 గంటలు తక్కువ. 2.5 గంటలు తక్కువ? ఏ ఊరయ్యా ఇది? అయ్యా, మీ నాన్నతో అప్పుడే చెప్పాను టైమే సరిగ్గా లేదని. ఇప్పుడు టైం ముందుకు వెళుతోంది. ఏం ఊరో. భలే. సార్, కారు కొంచెం పక్కన ఆపండి. ఎందుకు? బాత్రూమ్కి వెళ్ళాలి. అయ్యో ఊరుకోండి, ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ పెడితే పట్టుకుంటారు. నేను బాత్రూమ్కి వెళ్తే వాళ్ళెందుకయ్యా పట్టుకుంటారు? గోవింద్ గారు, కొంచెం ఆగండి. నన్ను ఇక్కడే వెళ్ళిపోమంటావా? ఇప్పుడు వెళ్ళిపోతాం. నా వల్ల కాదయ్యా. ఇంకా ఎంత దూరం? భయపడకండి సార్, ఇదిగో వచ్చేసాం. నమస్కారం బాలు. నమస్కారం. జోస్, లగేజ్ దింపొద్దు. ఓకే సార్. మీరుండటానికి ఓ అపార్ట్మెంట్ ఏర్పాటు చేశాను, పక్కనే. ఈయన పేరు మర్చిపోయాను. గోవిందు అని పిలుస్తారు. ఆయనకు ఒంట్లో బాలేదా? అది ఫస్ట్ టైం ఫ్లైట్ లో ట్రావెల్ చేశారు కదా. రండి, టీ తాగి వద్దురు గాని. రండి. అమ్మో,
అయ్యో! ఏమండి? ఏమండి, ఏం చేస్తున్నారు? పోనీ బయటికన్నా వెళ్ళొస్తాను. బయటికి వెళ్తే తీసుకెళ్లి జైల్లో పెడతారు. రండి రండి. వదులు, లోపల బాత్రూమ్ ఉందా అని అడుగు. ఇంటికి వెళ్ళగానే బాత్రూమ్ ఎక్కడుందని అడగలమా? దానికంటూ ఓ టైం ఉంటుందిగా. ఓరి దేవుడా, బాత్రూమ్ కూడా వెళ్ళకుండా నాకేమిటి కర్మ. అయ్యో! కూర్చోండి. ఉమ్, ఎక్కడుందో అడుగు అడుగు. ఉండండి. కూర్చోండి. ఈరోజు మీరు రెస్ట్ తీసుకోండి. మీ ఊరికి ఇక్కడికి 2.5 గంటల డిఫరెన్స్. రేపు ఉదయం వంట చేసే చోటుని మనం ఫిక్స్ చేద్దాం. ఆ తర్వాత విషయాలు మీ నాన్నగారు చెప్పే ఉంటారుగా. చెప్పారు. ఇక్కడికి ఇదేనా మీరు రావడం? అవును. అంతా తిరిగి చూడండి. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళండి. ఏం కావాలన్నా జోష్కి చెప్పండి, తను చూసుకుంటాడు. ఆ, అది మరి తీసుకోండి. వద్దు. తీసుకోండి. పెళ్లి కూతురికి నా అభినందనలు. అయ్యో, నేను కాదండి. అయ్యో, నువ్వు కదా. అయ్యో, తను కాదు. తను వాళ్ళమ్మ బయటికి వెళ్లారు. ఏదో షాపింగ్ అన్నారు. వచ్చేస్తారు. తను జాను ఫ్రెండ్. ఇంకా అవ్వలేను, త్వరగా అడుగు. ఆ అమ్మాయిని లోపలికి వెళ్ళనివ్వండి. ఆ, నమస్కారం. సారీ లేట్ అయింది. నేను బ్యాగ్ పెట్టేసి వస్తాను. కూర్చోండి. తనే జాను, తనకే పెళ్ళి. వీళ్ళెవరో తెలుసు కదా. మీరు ఆల్రెడీ చెప్పారు కదా డాడ్. నాకు కొన్ని వెజిటబుల్ డిషెస్ రెసిపీ తెలియాలి. రసం, కిచడి, ఇంకా కొన్ని. ఆయన జస్ట్ వాళ్ళ నాన్నకి హెల్ప్ చేయడానికి వచ్చారు. బీటెక్ చదివారు, మంచి జాబ్ కోసం చూస్తున్నారు. నేను హెల్ప్ చేస్తానని చెప్పాను. వాళ్ళ నాన్నగారిని రాని, నీకేం కావాలన్నా ఆయన అడిగి నువ్వు తెలుసుకోవచ్చు. మనం ఆకలిగా ఉన్నప్పుడు బయటేమైనా కొనుక్కొని తింటాం. కానీ కొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడే ప్రిపరేషన్ ఇస్ అ రియల్ ఆర్ట్. ఏం తీసుకుంటారో చెప్పలేదు. వద్దు వద్దు. ఆల్రెడీ ఫ్లైట్లోనే తినేసాం. తినేసాం. ఫ్లైట్లో వెజిటేరియన్ ఉండదు కదా. నేను అప్పుడప్పుడు నాన్ వెజ్ తింటాను. నేను ఫ్రెండ్స్తో వెళ్ళడం వల్ల నాకు అలవాటైంది. కానీ ఇంట్లో మాత్రం తిన్నాం. అన్ని జోష్ చూసుకుంటాడు. ఒకవేళ మీరే వండుకుంటామన్నా కూడా జోష్కి చెప్పండి. అలాగే, ఇక వెళ్తాం. ఓకే, టేక్ కేర్. జోష్. హో, అయ్యో భగవంతుడా, ఎంత సుఖం. నిన్న రాత్రి 1 గంటకి ఇంట్లో బయలుదేరుతుండగా వెళ్ళాను. ఇప్పుడు టైం ఎంతయింది? ఫ్లైట్లో మిమ్మల్ని ఎన్నోసార్లు అడిగాను కదా, దిగేటప్పుడు కూడా అడిగాను. అలాంటి చోట ఎలా వెళ్తాను? ఓపెన్గా ఉన్న చోట వెళ్ళడమే నాకు అలవాటు. ఇక్కడ వాళ్ళు చంపేస్తారు. రేయ్ పుణుకులు, ఉమ్, రే పుణుకులు, ఎలా ఉన్నారా? చాలా రోజులైందిరా. నేను చెప్తే నువ్వు నమ్మవు. ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక కాల్ వచ్చిందిరా. ఎవరో తెలుసా? ఎవరు? నీ పాత ఓ, షూ. ఈయనే గోవింద్ గారు. నాన్నగారికి గోవింద్ గారే సహాయం చేస్తుంటారు. గోవింద్ గారా? మన గోవింద్ గారా? ఆ, ఓ, ఒకసారి ఫుల్లుగా మందు కొట్టి సాంబార్లో పడిపోయారే, ఆయనేనా ఈయన? ఆయనే. ఓహో, ఆ స్టోరీ వీరికి కూడా తెలుసా? ఇద్దరం ఉత్తరాలు రాసుకుంటాం, అప్పుడే తెలిసింది. అందులో అన్ని విషయాలు డీటెయిల్డ్గా ఉంటాయి. ఆహా, జ్ఞాపక శక్తి తగ్గిందో లేదో తెలియదు కానీ నాకు మాత్రం వీరు అస్సలు గుర్తు రావడం లేదు. వీడు కాలేజీలో నాతో చదువుకున్నాడు. క్లోజ్ ఓహో. ఫ్రెండ్. ఆర్ట్స్ క్లబ్ లో సెక్రటరీ. నాతోనే తిరుగుతూ ఉండేవాడు. బాసు, ఆ? సిల్క్ షర్ట్ స్టైల్ గా ఉన్నావురా. ఆఫీస్ నుంచి రూమ్కెళ్ళి డ్రెస్ మార్చుకొద్దామా లేక డైరెక్ట్గా వద్దామని ఆలోచించానురా. అప్పుడే ఇక్కడున్న స్టైల్ నీకు చూపించాలని అలాగే వచ్చేసానురా. జంజం ఉందా లేక కట్టేసావా? అంతవరకు నేను వెళ్ళలేదు. బాబు, ఇక్కడ సరుకు దొరుకుతుందా? నాన్నతో ఊరుకోరా, మీరు టెన్షన్ అవ్వకండి. ముందు ఇక్కడ పనులు పూర్తి కానివ్వండి, అయ్యాక అద్దర కొడదాం. మీకు ఏ బ్రాండ్ కావాలి? బ్రాండీ, రమ్, విస్కీ? మంచి కళ్ళు. నువ్వు నోరు మూసుకుంటావా? అనవసరంగా ఆయన్ని రెచ్చగొట్టకు. నాన్న పదే పదే చెప్పి పంపారు. ఇదేరా నీతో సమస్య? అయ్యో పాపం రా. ఒక నిమిషం, ఇలా కూర్చో. ఈయన పేరు అబ్దుల్ రహమాన్. ఖత్తర్ వచ్చి 7-8 ఏళ్ళు అయింది. ఆయన గురించి ఏం తెలియడం లేదు. అవును, ఇప్పుడు అది చాలా ముఖ్యం. ఖత్తర్లో ఉన్నారన్నావు, ఇంకేమైనా డీటెయిల్స్? ఇంకేమీ లేవు. ఇదిగో ఈయనే, అంతే తెలుసు. అబ్దుల్ రెహమాన్. ఇక్కడ అబ్దుల్లాలు చాలా మంది ఉన్నారు.
ఉద్యోగం పోయి ఉద్యోగం దొరక్క ఊరికి వెళ్ళడానికి డబ్బులు లేక జైలుకు వెళ్ళిన వాళ్ళు. చూద్దాం. నా ఫ్రెండ్ ఒకడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాడ్రా. ఫోటో అండ్ డీటెయిల్స్ మెయిల్ పంపిద్దాం, తప్పకుండా దొరకచ్చు. వాళ్ళ అమ్మగారు ఎంతో కష్టపడుతున్నారు, అందుకేరా. నువ్వింకా మానేలేదా? అప్పట్లాగా ముద్దపప్పు వేరా. సింపతి, హెల్ప్. రేయ్, ఇక్కడ బతకాలంటే అవన్నీ ఇంట్లో వదిలేసి వచ్చేయాలరా. సరే, నీ సంగతి చెప్పరా. నిజంగానే ఈ పెళ్లి కోసమే వచ్చావా లేక నీ పర్సనల్ వర్కా? రెండూను. ఇక్కడ వర్కంతా గోవింద్ గారు చూసుకుంటారు, నేను మధ్యలో వెళ్ళి చూస్తే చాలు. అయితే ఎంజాయ్ చేద్దాం. ఏమైనా అవసరం అయితే వెంటనే ఫోన్ చేస్తాడులే. మాథ్యూ, శశి, తర్వాత సోము, పెద్ద గ్రూప్ ఉందిరా ఇక్కడ. తెలుసులే ఓయ్. ఏరా, మీ ఊళ్ళో ఇలాంటి హోటల్ పెట్టొచ్చుగా? ఏమంటావ్? ఓన్లీ వెజిటేరియన్. మీ నాన్నగారికి మంచి పేరుంది, వర్కౌట్ అవుతుందిరా. నేను ముందు ఇక్కడ ఉద్యోగం చేస్తాను, సెట్ అవ్వలేదంటే అప్పుడు చూద్దాం.